హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం అన్నము ముట్టని ఆదివారం నోము గురించి తెలుసుకుందాం. కైలాసంలో శైలతనయ శివుని వద్ద కూర్చొని ప్రతి మాసములోనూ స్త్రీలు భర్తకు దూరముగా ఉండుటకు కారణమేమి? వారు చేసిన దోషము ఏమిటి? అని అడిగింది పరమశివుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, పూర్వము వృత్తాసురుడిని సంహరించాడు ఇంద్రుడు. అందువలన అతనికి బ్రహ్మహత్య దోషము అంటుకున్నది. అప్పుడు ఆ దోషమును నివారించుకొనటానికి ఉపాయము చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఇంద్రుడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మహత్య దోషమును 4 భాగములుగా విభజించాడు. మొదటి భాగమునకు భూమికి, రెండవ భాగము చెట్లుకు, మూడవ భాగమును స్త్రీలు, నాలుగవ భాగములోను లోకములకు పంచిపెట్టాడు. ఈ కారణము చేతనే స్త్రీలు మాసమునకొకసారి భర్తలకు దూరముగా ఉండవలసి వస్తున్నది. దీనిని లెక్క చేయక ఇంటి అందు కలిపిన స్త్రీలకు పాపము దేహమునందు కనిపిస్తుంది అన్నాడు. అది విన్న పార్వతి, స్వామి, దేహమునందు కనిపించిన పాపమును స్త్రీలు ఏ విధముగా పోగొట్టుకోగలరు అని ప్రశ్నించినది భర్తని. ఆ పాపం పోవుటకు విఘ్నేశ్వరుడికి పూజ చేసి అన్నము ముట్టని ఆదివారముల నోమును ఎల్లప్పుడూ నోచుకోవాలి అని చెప్పాడు భవానీపతి. పూర్వము సకల శాస్త్రములను ఆసాంతము చదివిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 7 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తెకు భర్త యందు అనురాగము ఎక్కువగా ఉండేది. అందువలన ఆమె అమావాస్య పూర్ణిమలలో కూడా భర్తను విడిచిపెట్టేది కాదు. ఆ విషయమునకు సిగ్గు విడిచిపెట్టి తండ్రికి కూడా చెప్పింది. అది విన్న తండ్రి పూర్ణిమ అమావాస్యలందు భర్తకు దూరముగా ఉండాలి అని చెప్పాడు. తండ్రి మాటలను పాటించి ఆమె ఆ 2 రోజులు భర్తకు దూరముగా ఉండేది. మిగిలిన రోజులన్నిటి యందు భర్తను కలిసేది. కొంతకాలమైన తరువాత ఆమె చర్మ వ్యాధి సోకింది. పుష్టి వ్యాధి శరీరమంతటా కనిపించింది. అందుకని ఆమెను తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు ఆ తండ్రి. కాలప్రభావం వలన ఆమె తండ్రి కూడా ఆ వ్యాధి సంక్రమించినది. అయినను అతడు పూర్వజన్మ పుణ్యము వలన సూర్యభక్తుడైనందువలన ఒకనాడు మిక్కిలి నియమనిష్టలతో సూర్యుడిని ఉపాసించాడు. అతని భక్తికి మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమైనాడు. ఓ సోమయాజి, ఈ గ్రామంలో సోమిదేవమ్మ అను మా పతివ్రత ఉన్నది. ఆమె 360 వ్రతములను దేవతల బ్రాహ్మణుల ప్రీతి కొరకు చేసిన పుణ్యవతి. ఆమె చేసిన అన్నము ముట్టని